థ్యాంక్ యూ అధ్యక్ష. నమస్తే. తర్వాత పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ దీనిపైన డిమాండ్ పైన మాట్లాడవలసిందిగా వెలగపూడి రామకృష్ణ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు పెట్టిన డిమాండ్స్ని 14,538,67,89,000 రూపాయలని సమర్థిస్తూ మంత్రి నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే విశాఖ నగరంలో ఫ్లైఓవర్ కమ్ మెట్రో శాంక్షన్ చేసినందుకు, కేంద్ర ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారాయణ గారికి విశాఖ ప్రజలందరి తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే విశాఖ కోస్టల్ కారిడార్ పోర్టు దగ్గర నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు కూడా బీచ్ రోడ్ కోస్టల్ కారిడార్ను కూడా గత 2 రోజుల క్రితమే విఎంఆర్డీఏలో మీటింగ్ జరిగింది అధికారులతో అధ్యక్ష. అది కూడా త్వరలో ప్రారంభిస్తారని వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో 7 మాస్టర్ ప్లాన్ రోడ్లు కూడా ప్రారంభమైంది. అందుకు మంత్రి నారాయణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అప్పట్లో ఉత్తరాంధ్రలో ఒక రాజ్యాంగేతర శక్తి విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ని ఆయన ఇంట్లో తయారు చేశారు అధ్యక్ష. అప్పుడు అనేక మందికి, పేద బడుగు బలహీన వర్గాల వారికి చాలా అన్యాయం జరిగింది. దాని మీద మన ప్రభుత్వం రాగానే కోరిన వెంబటే రివిజన్ పెడతాం, అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసి మరలా మాస్టర్ ప్లాన్ని అందరికీ ఉపయోగపడే విధంగా తయారు చేస్తున్నందుకు నారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వంలో ముఖ్యంగా విశాఖ నగరంలో కొన్ని 100 కోట్ల రూపాయలు టీడీఆర్లు కుంభకోణం జరిగింది అధ్యక్ష. దాని మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీకి వేయటం జరిగింది. దయచేసి నారాయణ గారు వైజాగ్, తణుకు, కాకినాడ, తిరుపతి రాష్ట్రం అంతా జరిగినాయి అధ్యక్ష టీడీఆర్ కుంభకోణాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు. త్వరలో దాన్ని పూర్తి చేసి దోషుల్ని శిక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మీకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇకపోతే 2 రోజుల క్రితమే విశాఖ నగరంలో నేను కొత్తగా అన్నాను అధ్యక్ష. మంత్రి నారాయణ గారికి కూడా పర్టికులర్స్ ఇస్తాను. నారాయణ గారి మీద టీడీఆర్లు ఉన్నాయి. ఆయన 10 ఏళ్ళ నుంచి టీడీఆర్లు ఇవ్వమని అడుగుతున్నారు. రామకృష్ణ బాబు అమ్మేసుకున్నాడు. ఎంత దారుణం ఆలోచించండి అధ్యక్ష. మీ ద్వారా నేను నారాయణ గారికి ఆ ఫైల్ అన్ని ఇస్తాను. దాని మీద కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. వీటన్నిటికీ కారణంగా విజిలెన్స్ ఎంక్వైరీ చేసి లేట్ అవ్వటం వల్ల నిజమైన లబ్ధిదారులకి టీడీఆర్ లేట్ అవుతుంది అధ్యక్ష. ఇమ్మీడియట్గా నిజమైన లబ్ధిదారులకి టీడీఆర్లు మన విఎంఆర్డీలో ఇమ్మీడియట్గా ఇచ్చారు, జీవీఎంసీలు ఇవ్వట్లేదు. నిజమైన లబ్ధిదారులకు వెంటనే న్యాయం చేయాలని బాధ్యత కూడా మన మీద ఉంది అధ్యక్ష. అలాగే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ మొన్న కేంద్ర క్యాబినెట్లో శాంక్షన్ అయింది. అది మా నియోజకవర్గం భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన 595 కోట్లు వాటర్ స్కీము. అందులో అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ 180 కోట్లు శాంక్షన్ అయింది అధ్యక్ష. పద్మనాభపురం నుండి అర్లోవ మీదుగా మధురవాడ వరకు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అర్లోవలో నిర్మాణం చేసి గ్రావిటీ ద్వారా పైప్ లైన్ వేయాలి అధ్యక్ష. అది వెంటనే ప్రారంభించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే అర్లోవ ప్రాంతం కొండవాళ్ళు 5 వార్డులు ఉన్నాయి, 1,00,000 జనాభా ఉన్నారు. ఎప్పుడు వేసవకాలం వచ్చినా వాటర్ ప్రాబ్లం ఉంది. ఇమ్మీడియట్గా దీన్ని టెండర్ పిలిచి పనులు ప్రారంభించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే గత ప్రభుత్వంలో చేసిన అవకతవకల వల్ల పారిశుద్ధ్యం విశాఖ నగరంలో లోపించింది అధ్యక్ష. శానిటేషన్ వర్కర్స్ చాలా అవసరం అధ్యక్ష. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ జూన్లో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మొన్న శాసనసభ్యులు అందరూ కూడా చెప్పారు విశాఖ నగరంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అందుకని ఇమ్మీడియట్గా ఈ రోడ్లు ఇవన్నీ కూడా త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేయాలని
మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇకపోతే ఏపీ టిట్కో హౌసింగ్ విశాఖ నగరంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2018లో నిజమైన లబ్ధిదారులు డీడీలు కట్టారు అధ్యక్ష. అంతేకాకుండా అప్పుడు వెంకయ్యనాయుడు గారు కేంద్రం ఉన్నప్పుడు లక్ష చిల్లర విశాఖ నగరానికి అలాట్ చేయడం జరిగింది. అప్పుడు P1, P2, P3 అని చెప్పి ఇంటింటికి సర్వే చేసేప్పుడు కలెక్టర్ యువరాజ్ గారు లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్టు ఇప్పటి వరకు కనపడతలేదు అధ్యక్ష. దాన్ని ఆసరాగా చేసుకుని 2018లో నిజంగా డీడీలు కట్టిన టిట్కో హౌసింగ్ కోసం కట్టిన నిజమైన లబ్ధిదారుని పక్కన పెట్టి వైఎస్ఆర్ కార్యకర్తలకి కొత్త అలాట్మెంట్లు ఇచ్చారు. దాని మీద కూడా ఎంక్వైరీ చేసి నిజమైన లబ్ధిదారులకి ఆ 18లో డీడీలు కట్టిన వారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా 2018లో కట్టిన డీడీలు కనీసం బ్యాంకులో కూడా వేయలేదు అధ్యక్ష. జీవీఎంసీలో ఆ పేదవారు కట్టిన డీడీల్ని మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డీడీలు వెనక్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇల్లు ఇప్పించే బాధ్యత పూర్తిగా మన ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. ఇకపోతే గాజువాక మన విశాఖ వెస్ట్, పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల్లోనే స్థలాలు ఉన్నాయి అధ్యక్ష. ఈస్ట్, నార్త్, సౌత్ నియోజకవర్గాల్లో టిట్కో హౌసింగ్కి సైట్లు లేవు అధ్యక్ష. అందువల్ల ఈ 4 నియోజకవర్గాలు, ఈ 3 నియోజకవర్గాలు, మొత్తం 7 నియోజకవర్గాలు, ఆ 4 నియోజకవర్గాల్లోనే టిట్కో హౌసింగ్ జరుగుతుంది అధ్యక్ష. అచ్చెన్నాయుడులో అని వెస్ట్ నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. సుమారు 4000 టిట్కో హౌసింగ్ ఉంది. అక్కడ అన్ని నియోజకవర్గాల వాళ్ళు లబ్ధిదారులు ఉన్నారు అధ్యక్ష. ప్రధాన ద్వారి ఇమీడియట్గా నిధులు మంజూరు చేసి ఆ రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. అదే రకంగా ముఖ్యమంత్రి గారు 2 నిమిషాలు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఉగాదికి అందరికీ ఇల్లు ఇస్తారంటున్నారు, సంతోషం. ఈ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ పూర్తయిన వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇప్పుడు నాది ఈస్ట్ నియోజకవర్గంలో సుమారు 2000 ఇళ్ళు భీమిలి దబ్బందాలు ఇచ్చారు అధ్యక్ష. అదేమో పంచాయతీలో ఉంది. జీవీఎంసీ వాళ్ళు వాటర్ కనెక్షన్లు ఎవరు. దయచేసి పంచాయతీరాజ్ వారిని కూడా పిలిచి కూర్చోబెట్టి దీంతో పాటు నగరంలో ఉన్న అన్ని టిట్కో హౌసింగ్లకు కూడా వాటరు, ఎస్టీపీలు, పవరు, ముఖ్యంగా ఇంటర్నల్ రోడ్లు, ముఖ్యంగా ట్రాన్స్పోర్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం మన మీద ఉంది అధ్యక్ష. ఈ లోపల మనం 14-19లో నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది అధ్యక్ష. అంగన్వాడీ సెంటరు, ప్రైమరీ స్కూలు, హెల్త్ సెంటర్ కూడా ఏర్పాటు చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అధ్యక్ష. దయచేసి గతంలో మా అరిలో ప్రాంత ప్రజలకు వాకబుల్ డిస్టెన్స్ అధ్యక్ష ఎస్ఆర్పురం అని 5000-6000 ఇళ్ళకి ఏబోల్ టిట్కోకి శంకుస్థాపన చేశాం. అసలు పనులే ప్రారంభించలేదు. దయచేసి నారాయణ గారిని నేను కోరుకునేది ఏంటంటే ఈ సమస్యలన్నిటి కూడా ఇమీడియట్గా పరిష్కారం చేయాలని కోరుకుంటూ ఈ డిమాండ్ను స్వాగతిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అధ్యక్ష. సభ్యులకి ఒక చిన్న విజ్ఞప్తి. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం గౌరవ సభ్యుల కోసం తెప్పించారు.